మా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇలాంటి ఇష్యూస్ అన్ని వచ్చినప్పుడు మా అసోసియేషన్ బాగా సైలెంట్ గా ఉంటది, విష్ణు గారు ఎక్కువగా రియాక్ట్ అవ్వరు అనేవి బాగా వినిపిస్తున్నాయి సార్. అంటే మాకి ఏం సంబంధం అమ్మా, ఏ సంబంధం లేదు కదా. మా ఎంతవరకు అంటే వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వరకే వాళ్ళకి సంబంధం. వాళ్ళు ఎందుకు మాట్లాడాలి, పెద్దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఛాంబర్కి సంబంధించింది. ఛాంబర్ అంటే అన్ని సంస్థలకు కలిపింది అది. సో ఏదైనా రియాక్షన్ మూవీ ఛాంబర్ నుంచి వస్తుంది. సో ఊరికే మనకేదో నాకు తెలియక, చాలా మంది తెలియక మా అసోసియేషన్ ఇండస్ట్రీకి పెద్ద ఆర్గనైజేషన్ అనుకుంటారు. సపరేట్ గా చిన్న ఆర్గనైజేషన్, ఆర్టిస్టుల మార్కే అది కదా. ఇప్పుడు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, యాక్టర్లు, 24 క్రాఫ్ట్లు, టెక్నీషియన్స్, స్టూడియో ఓనర్స్, ల్యాబ్లు, ఇవన్నీ కలిపితే ఛాంబరు. ఇన్నిటి మీద వచ్చేది మాట్లాడతాం వదిలిపెట్టి, ఇందులో చిన్న గుడంక 800 మంది మెంబర్స్ ఉంది. అది అందులో మళ్ళీ 300 మంది నిజంగా ఉన్నారో లేదో తెలియదు. 500 మంది మెంబర్స్ది వాళ్ళు చేయలేదు, వాళ్ళు చేయలేదు. కేవలం పెద్ద వాళ్ళంతా అందులో మెంబర్, హీరోలంతా మెంబర్లే కాబట్టి వాళ్ళ పేర్లు ఎత్తాం. వాళ్ళకి మనకేం సంబంధం లేదు. ఓకే, సో వన్ మోర్ క్వశ్చన్ సార్. మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణు గారు ఈ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు వచ్చినప్పుడు కానీ, హేమా కమిటీ ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ కనీసం ఒక స్టేట్మెంట్ కానీ, ఒక లెటర్ కానీ, ప్రెస్ నోట్ కానీ రిలీజ్ చేయలేదు. ఎందుకు? దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే ఆర్టిస్టులు అనే వాళ్ళు అటు ఇటు మారుతూనే ఉంటారు. ఇక్కడ సినిమాలు అక్కడ రిలీజ్ అవుతున్నాయి, అక్కడ హీరోయిన్స్ ఇక్కడ వచ్చి వర్క్ చేస్తున్నారు, బైలింగ్వెల్ మూవీస్ అవుతున్నాయి. సో ఎందుకు అంత సైలెంట్ ఇట్లాంటి ఇష్యూస్? నాకు తెలియదు, నేను చూడలేదు. కానీ అంతకుముందు 18లో గొడవ అయినప్పుడు అతను చాలా యాక్టివ్ పార్ట్ తీసుకుని అతను అగైనెస్ట్ దిస్. అతనే ఆర్టిస్టులందరినీ పట్టుకొచ్చి కూర్చోబెట్టి స్టేట్మెంట్లు ఇప్పించింది, అతనే ఇప్పించాడు. నేను చూశాను కాబట్టి చెప్తున్నా. అంటే పబ్లిక్ గా మీకు తెలియదు కదా జరిగింది ఏంటో. ఓకే సార్, కొత్త గవర్నమెంట్ వచ్చాక పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ఇండస్ట్రీ పెద్దలు మీలాంటి వాళ్ళు సన్మానం ఏదో చేస్తారు అని చెప్పి ఒక వార్త వచ్చింది. మళ్ళీ సైలెంట్ అయిపోయినట్టు. వరదలు వస్తే నీళ్ళలోకి వెళ్ళి చేయమంటారు, చెప్తారు. అందరూ ఎంతవరకు వచ్చాయి? అదేం చేస్తారు అవసరమైనప్పుడు. ఈ లోపల ఇప్పుడు వరదలు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా కొట్టుకుపోతాయి, 2 రాష్ట్రాలు. ఇప్పుడు వెళ్ళి సన్మానాలను పెట్టుకుంటే నవ్వుతారు జనం అంతా. తప్పది. ఓకే, ఇది అయిన తర్వాత టైం వచ్చినప్పుడు చేద్దాం. సో ఇప్పటికైనా టికెట్స్ ఇష్యూస్ కి సంబంధించి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అనేది వస్తుందని భావించాలంటారా సార్? అది ఎప్పుడు ఉందమ్మా, అది ఊరికే మాట్లాడతాం, టైం పాస్కి మనం మాట్లాడతాం, కానీ నడిచేది నడుస్తూనే ఉంటుంది. అది ఉందని పర్మనెంట్ ఏముంటుంది? టికెట్స్ వచ్చినప్పుడు, సినిమా పెద్ద సినిమా వచ్చినప్పుడు రేట్ పెంచుకుంటున్నారు. పెంచారు కదా మొన్న కూడా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు చేశారు, ఈ గవర్నమెంట్ 2-3 సినిమాలకే పోయింది. తర్వాత అన్ని మామూలుగానే వచ్చినాయి కదా. ఏదో కొంతకాలం నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు కూడా మళ్ళీ ఏం చేస్తారో చూడాలి. ఓకే, సో తమ్మారెడ్డి గారు, ఫైనల్లీ వన్ క్వశ్చన్. రీసెంట్ గా హైదరాబాద్ లో చాలా యాక్టివ్ గా పనిచేస్తున్న ఇండిపెండెంట్ బాడీ హైడ్రాకి సంబంధించి మీరు వినే ఉంటారు. అన్ని చుట్టుపక్కలే కొలగొడుతుంది, బుల్డోజర్ పగలగొట్టింది. సో నాగార్జున గారి ఇన్కన్వెన్షన్ కూల్చివేత పైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఎందుకు ఇండస్ట్రీ వాళ్ళు ఎవ్వరూ కూడా దానిపైన స్పందించలేదు? అంటే ఇందాక నేను చెప్పాను కదమ్మా, పర్సనల్ ఇష్యూస్ గురించి ఇండస్ట్రీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. ఆయన ఒక సెపరేట్ ఎంటిటీ, ఒక బిజినెస్ చేసుకుంటున్నాడు, కన్వెన్షన్ సెంటర్. ఆ కన్వెన్షన్ సెంటర్ నాగార్జున సినిమా యాక్టర్ది కాదు, నాగార్జున అనే ఇండివిజువల్ది. ఆయన ఇండివిజువల్ ఆయన ఏం చేసుకుంటున్నాడో మాకు సంబంధం లేదు. సినిమా యాక్టర్గా అతని మీద మనం ఏమన్నా చేసి ఉంటే మేము మాట్లాడేవాళ్ళం. సినిమా యాక్టర్గా కాదు చేసింది. ఒక సినిమా అయినా ఏదో వైలేషన్ ఉందని వాళ్ళు చేశారు. ఉందా లేదనేది వాళ్ళు కోర్టులో తెలుసుకోవాలి కదా, మనకు సంబంధం లేదు కదా. మేము వెళ్ళిపోయి మీరు ఏలు పెట్టి అది తప్పో మాకు తెలియకుండా, మనకు సగం మందికి సగం నాలెడ్జ్ ఉండదు ఇక్కడ ఎవరికి. ఎందుకు వీళ్ళు ఏలు పెడతారు ఎవరన్నా? ఎలా ఉంది సార్ హైదరాబాద్ పంతీర్ ఓవరాల్ గా మీకు? మంచిదే అది, కానీ ఎప్పుడు ఏంటంటే ఇవాళ హైదరాబాద్ లో 50% ఆక్యుపైడ్ ఉంటాయి అన్ని, లేకపోతే పర్మిషన్ లేనియో ఉంటాయి. సో ఇందులో ఏంటంటే డబ్బు లేని వాళ్ళు చాలా మంది అంటారు. ఇప్పుడు ఏం సామాన్ అంతా పగలు కొట్టేసి మొత్తం లేపేస్తున్నారు. సో పెద్ద బిల్డింగ్, ఇప్పుడు ఇందాక మీరు ఇది మా ఆయనది చెప్పారు, ఆయన కన్వెన్షన్ అన్నారు. అటువంటి అది 30 కోట్లు 20 కోట్లను పోయి ఉండొచ్చు. ఆయన బయట దానికి ఆయన ఎఫర్ట్ చేయగలడు. అదే చిన్న చిన్న గుడిసెలు చిన్న కూల కొట్టేశారు. దాంట్లో సామాను, స్టవ్లు ఏయో పెట్టుకుని ఉంటారు పాప వాళ్ళు. అవన్నీ పోతే వాళ్ళు కొనాలంటే వాళ్ళు ఎంత పడుతుంది టైము. సో వాళ్ళకి రీహాబిలిటేషన్ ఏమైనా చూపించి చేస్తే, ఎందుకంటే
ఆక్యుపై చేస్తున్నప్పుడు వీళ్ళంతా సైలెంట్గా ఉన్నారు. ఆఫీసర్స్ అంతా పర్మిషన్ ఇచ్చారు, పర్మిషన్లు ఇచ్చారు, పవర్ ఇచ్చారు, వాటర్ ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇవాళ నీళ్ళు కొడుతున్నారు. వాళ్ళు అన్ని ఉన్నాయంటే మురిసిపోయి అక్కడ ఉంటున్నారు కదా. సో వాళ్ళకి మళ్ళీ రీహాబిలిటేషన్ చేసి వాళ్ళని చేసినాక నువ్వు కూలగొడితే బాగుండేది. అది లేకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు అది. సో దాంతో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఈవెన్ మిడిల్ క్లాస్ ఇప్పుడు చాలా మనం కష్టపడి మీరు నేను లాంటి వాళ్ళం కష్టాలు పడి ఇక్కడ ఇటువంటి ఫ్లాట్లు ఏదో తీసుకుని ఇన్స్టాల్మెంట్ ఈఎంఐలు కట్టుకుంటూ ఉంటాం. ఇది తప్పని తెలిసి సైట్లో వచ్చి పట్టక్కుని కొడితే మన బతికేమైపోతుంది. మన లైఫ్ టైం ఎర్నింగ్ అంతా ఇక్కడే పోతుంది కదా. ఇప్పుడు ఆ పెద్దవాళ్ళు ఇప్పుడు ఫామ్ హౌస్లో రోడ్డు మీద కొట్టిన ఫామ్ హౌస్లో వాళ్ళకి ఏం బాదు. ఆ ఫామ్ హౌస్లు ఏదో సరదాగా కట్టుకున్నారు, వాళ్ళు వచ్చేది కాదు పెట్టేది కాదు, ఉన్నా పోయినా పెద్ద ఫీల్ అవ్వరు, వాళ్ళకి అంత ఆస్తులు ఉన్నాయి. బట్ మనం చిన్న వాళ్ళం ఫ్లాట్లో ఉన్న వాళ్ళం కానీ లేకపోతే చిన్న వాటిల్లో ఉన్నవాళ్ళు కానీ వీళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళని చూసుకోవాలి కదా, చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది కదా. ఇది అన్ని చెప్పుకుంటూ ఈ పర్మిషన్లు ఇచ్చి మన ఎలో చేసిన ఆఫీసర్స్ అందరి మీద కూడా యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. ఎగ్జాక్ట్లీ. నన్ను ఇల్లు కూలగొడుతున్నారు సరే, నా ఇల్లు కడటానికి పర్మిషన్ ఇచ్చిన వాడు కదా దుర్మార్గుడు. నన్ను మోసం చేశాడు, మిమ్మల్ని మోసం చేశాడు. హెస్ చీటెడ్ ది పబ్లిక్ ప్లస్ ద గవర్నమెంట్. అటువంటి వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? అది చేసిన రోజున గవర్నమెంట్ గొప్పదని ఒప్పుకోవాలి. ఈ కూలగొట్టగానే హీరోలు అన్నది అంటాం కాదు. కూలగొట్టడంతో పాటు ఎవరెవరు తప్పులు చేశారో వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకుంటే అప్పుడు వాళ్ళు గొప్ప. ట్రాన్స్పరెంట్ గా ఈ వింగ్ పనిచేస్తుందని నమ్మకం కలిగిందా సార్ ఈ 1 month లో? అది జరిగితే ట్రాన్స్పరెంట్ గా చేసినట్టు ఒప్పుకుంటా. ఇప్పుడు ట్రాన్స్పరెంట్ అని నేను ఒప్పుకోను ఇంకా. అంటే ట్రాన్స్పరెంటే పాపం వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు కూలగొట్టినవన్నీ నిజంగా తప్పుడు అవి కాదనుకో, మెజారిటీ అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు ఎన్కన్వెన్షన్ లాంటి వాళ్ళు అది కాదు అని చెప్తున్నారు. అవును కాదనేది తెలుస్తుంది, తర్వాత తెలుస్తుంది. సో ఏంటంటే ఇప్పుడు నాకు వాళ్ళ మీద ఏం చేస్తావు యాక్షన్? ఇప్పుడు ఎన్కన్వెన్షన్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ 2011లో వాళ్ళు ఎవరో కేసు వేశారు. ఎందుకు ఆపలా వీళ్ళు? 14లో కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు వీళ్ళు కేసు వేశారు, కూలగొట్టేస్తాను బెదిరించారు. అప్పుడు అక్కడ కూడా బుల్డోజర్లు వెళ్ళి చేయలేదు. ఎందుకు చేయలేదు? సో అప్పుడు ఆఫీసుల మీద ఏం తీసుకోవాలా? అంతకుముందు 2011లో పెట్టిన దాని మీద ఏం తీసుకోవాలా? కోర్టు కేసు ఉంటే అసలు వీళ్ళు ఎందుకు కొట్టారు? మరి వీళ్ళు ఇప్పుడు చేయగలిగినప్పుడు 2014లో వాళ్ళు ఎందుకు చేయాలి? గవర్నమెంట్ 2011లో గవర్నమెంట్ ఎందుకు చేయలేదు? ఇదే కోర్టు ఆర్డర్ని కాదని చెప్పి వీళ్ళు చేసినప్పుడు అప్పుడు కోర్టు ఆర్డర్ని కాదని వాళ్ళు చేసి ఉండొచ్చు కదా, ఎందుకు చేయలే? సో అప్పుడు ఎవడెవడు దాంట్లో కల్పిట్టు, 2014లో ఎవడు కల్పిట్టు, ఇప్పుడు ఎవడు కల్పిట్టు, ఎవడో అయితే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అప్పుడు దాన్ని కరెక్ట్ అనుకుంటాము. రైట్ సార్, కాసేపు క్రితమే ఒక బ్రేకింగ్ న్యూస్ అంటే అప్డేట్ సార్. జనసేన పార్టీ నుంచి సదర్ కొరియోగ్రాఫర్ ని సస్పెండ్ చేసిన తర్వాత బాధిత మహిళకి అల్లు అర్జున్ గారు నెక్స్ట్ మూవీలో ఆఫర్ ఇచ్చారు అని చెప్పి. సో అల్లు అర్జున్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నచ్చనివి అల్లు అర్జున్ గారికి ఎందుకు నచ్చుతున్నాయి? తను నో అన్నవి ఈయన ఎందుకు ఇస్తున్నారు? అసలు ఆ న్యూస్ మాకు తెలియదమ్మా. అది ఏం తెలీదు, అవునా కాదా అని కూడా తెలియకుండా మనం దాని మీద కామెంట్ చేయటం కరెక్ట్. అంటే గత కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ ఇష్యూస్ బాగా అసలు లేవు, నాకు తెలిసి అటువంటి ఇష్యూస్ లేవు. మొన్న కూడా పెట్టాను నేను. సో గత కొంతకాలంగా కూడా గ్యాప్ ఏదో ఉంది రెండు కుటుంబాలకి. ఎందుకుంటుందా మీకు తెలిసిన క్లారిటీ సార్? చాలా మందికి క్లారిటీగా నాకేం తెలియదు. బట్ ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తుంది. రెండు ఇద్దరు మనుషుల మధ్య ఏముందో మనకేం తెలుస్తుంది? మనం బేసిక్ గా నాకు తెలిసి ఏమి ఉండదు. ఒకవేళ ఉందనుకున్నాం, ఉన్నా కూడా బాగుండాలి మనం అనుకోవాలి, కానీ కొట్టుకోవాలని మనం ఇంకా దాని మీద అప్పుడు చిన్నది ఏదో ఉండి ఉంటుంది అనుకుందాం. దాన్ని వెల్డింగ్ సరిగ్గా చేయాలి కానీ మంట పెట్టి వెడగొడటానికి ఎందుకు ప్రయత్నం చేయాలి మనం? సో వాళ్ళందరూ ఫ్యామిలీ కదా, ఒకే ఫ్యామిలీలో మెంబర్స్ అయినప్పుడు మంచి జరగాలని కోరుకున్నాం. అటువంటిది ఏమి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. వాళ్ళకేం ఉండదు సార్, కానీ వాళ్ళ ఫాలోవర్స్ వాళ్ళ లేదని పెడితే నన్ను తిట్టారు వాళ్ళంతా. వీళ్ళ ఫ్యాన్స్ కొంతమంది ట్రోలింగ్ నన్ను ట్రోల్ చేశారు. ఎలా చూడాలంటారు సార్? అంటే ఒక ఇష్టం ఏం చెప్తా ఉన్నప్పుడు మనం సోషల్ మీడియాలోకి వచ్చేసాం, పబ్లిక్ పర్సనాలిటీ అయిపోయాం మనం ఇక్కడ పబ్లిక్ వచ్చి ఇప్పుడు నేను నీకు ఇంటర్వ్యూ ఇచ్చే ముందు నేను ఆలోచించుకోవాలి. నేను మాట్లాడిన దాన్ని నన్ను తిట్టరా, నేను ఏది మాట్లాడాలి ఏది మాట్లాడాలి, నేను ప్రిపేర్ అయితేనే నేను మాట్లాడాలి. లేకపోతే నేను మాట్లాడే రేపు పొద్దున్న నీకు ఫోన్ చేసి ఏమ్మా నువ్వు అట్ట చేసావు ఇట్ట చేసావు అని నేను అడిగితే నువ్వు ముందే ఇవ్వకుండా ఉండొచ్చు కదా. ఇచ్చిన తర్వాత నేను నిన్ను బ్లేమ్ చేయటం తప్పు కదా.